షలోం బాగున్నారా? కల్ట్ అబద్ధపు బోధలు. అబద్ధపు బోధలు అనగా ఇదిగో చూడండి, ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పింది నిజం, మాది నిజం అని చాలామంది రోమన్ క్యాథలిక్ తప్పని, లోదరన్ వాళ్ళు తప్పని, బాప్టిస్ట్ తప్పని, ఇంకా బ్రెదరన్ ఫెలోషిప్స్ అని, ఇంకా బ్రెనహామైట్స్ అని, ఇలా చాలామంది వీళ్ళ తప్పు అని చెప్పేసి చాలా అద్భుతంగా వాళ్ళ ఒక రూపకల్పన, మనుషులు మబ్బ పెట్టడానికి రూపకల్పన చేసి అబద్ధంలోనే ఉంచి వాళ్ళ పన్నాగాలు వాళ్ళు పలుతున్నారు. కానీ మిత్రుడా, నీవు బయటకు రావాలి, సత్యం తెలుసుకోవాలనే ఆలోచన నీకుంటే కనుక నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను. అబద్ధపు బోధ అనగా ఇక్కడ చూడండి, నిజమైన దేవుడు అని అనడమే కల్ట్. అబద్ధపు బోధ. సర్వలోకాల సృష్టికర్త నేను ఒక్కడినే, నేను తప్ప ఇంకొకటి లేడు అని ఖచ్చితంగా ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు, అలాగే యేసువారి నోట నుంచి వచ్చిన మాటలను బట్టి దేవుడు అనేటువంటి ఆయన ఒక్కడున్నాడు, ఆయన పైన ఉంటాడు అనే మాటను పక్కన పెట్టి యేసే నిజమైన దేవుడు అని చెప్పడం అబద్ధపు బోధ. 2, యేసు లేఖనముల ద్వారా పుట్టారు అనేది భయంకరమైన అబద్ధము. యేసు ప్రభువారు ఒక లేఖనము ప్రకారంగా, ముందుగా జరిగిన ప్రవచనం ప్రకారంగా పుట్టారు అనేది భయంకరమైన, నీకు నాకు అందించినటువంటి అబద్ధము. ఇలాంటి అబద్ధం అంటే నిజమైనటువంటి అబద్ధము, నిజము చేసినటువంటి అబద్ధము. ఎంత అద్భుతంగా దాన్ని క్రియేట్ చేశారంటే దీన్ని ఎవ్వరు కూడా తప్పించుకోలేకపోతున్నారు. ఈ యొక్క అబద్ధపు బోధ భయంకరమైనటువంటి. 3వ విషయం, యేసు లేఖనముల ద్వారా జీవించి చనిపోయాడు అనడం అనేది కూడా అబద్ధపు బోధ. యేసు ప్రభువారు లేఖనముల ద్వారా పుట్టారు, జీవించారు, చనిపోయారు అనేది పచ్చి నిజము లాంటి అబద్ధం. నిజాలు కావు, అబద్ధం. ఇది కల్ట్ సహోదరుడా. 4వ విషయం, యేసు రక్తములో పాపాలు పోతాయి అనేది భయంకరమైన, అంటే అన్ని అబద్ధాలు ఉన్నాయండి. ఒక్కొక్క సబ్జెక్టు తీసుకుని వస్తాను మిత్రులారా. నేను అనేక మంది పాస్టర్ సహోదరుల దగ్గరికి వెళ్ళడం, కొన్ని కార్యక్రమాలు ఉండడం, పైగా నేను ఒక్కనే ఈ పోరాటం అనేది కొంచెం బాగా బరువైనటువంటి మరి బాధ్యత ఉంది. మరి నేనే వీడియోలు తీసుకోవాలి, మళ్ళీ నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, అలాగే నేను కొన్ని పత్రికలు కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ నేను చేయాలి కాబట్టి సహకారం అందలేదు. ఒకవేళ నేను చెప్పేటువంటి ఈ విషయాలు ఎవరికైనా అర్థం కాకపోతే ఫోన్ చేయండి, 9133568989 ఫోన్ చేయండి. బూతులు తిట్టొద్దు, అవగాహన పెంచుకుందాం. ఊరికనే బైబుల్ తెగ చదివేస్తున్నాం, 100, 200, 300 సార్లు ఉపవాసాలు ఉంటాం. అవి కాదండి, ఆ బైబుల్లో ఉన్నటువంటి మాటల యొక్క వచ్చెను అవగాహన రావాలి. అప్పుడు నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతుంది. మిత్రుడా, నేను చెప్పే విషయాలు 100కి 100% నిజాలు. సహోదరులు ఎవ్వరును కూడా ముందుకు రావట్లేదు. తెలుసుకున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. తెలుసుకున్నారు, ఎవరి సంఘాలు వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎవరి సంఘం వాళ్ళే గొప్పని, వాడే నాయకుడని చెప్పుకుంటున్నాడు తప్ప ఈ సత్యాన్ని అనేక మందికి చెప్పాలని ఒక్కడికి కూడా బుద్ధి లేదు. ఎవరికి కూడా చెప్పట్లేకపోవడం వల్ల, చెప్పలేక ధైర్యం లేకపోవడం వల్ల తేలికుట్టిన దొంగల వలె ఈ సత్యాన్ని తెలుసుకున్న వల్ల ఈరోజు నేను మీకు ఈ విషయాలు చెబుతుంటే కొత్తగా అనిపిస్తాయి, కానీ ఇది నిజము. యేసు రక్తంలో పాపాలు పోతాయని, యేసు లేఖనాల ద్వారా చనిపోయాడని, యేసు లేఖనం ద్వారా పుట్టాడని, యేసే నిజమైన దేవుడని చెప్పేటువంటి ప్రతి ఒక్కడు అబద్ధికుడు. అబద్ధపు బోధ.